సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో దారుణం. యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడు. రన్నింగ్ ట్రైన్ లో ఘటన, ప్రతిఘటించిన యువతి. ట్రైన్ లో నుంచి కింద పడ్డ యువతి, యువకుడు. ఇద్దరికి తీవ్ర గాయాలు. మిర్యాలగూడ ఆసుపత్రిలో చికిత్స. ట్రైన్ లో నిత్యం ఏదో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంటూనే ఉంటుంది. రైళ్లలో ప్రయాణికుల వస్తువులు దొంగలించారని, కదులుతున్న ట్రైన్లో నుంచి ఫోన్లు ఎత్తుకెళ్లారని, ఏదో సంఘటన నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ట్రైన్లో ప్రయాణిస్తున్న యువతి పట్ల ఓ యువకుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్లో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ యువకుడు ఈ దారుణానికి ఒడిగట్టడం సంచలనంగా మారింది. రన్నింగ్ ట్రైన్లోని యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. సికింద్రాబాద్ భువనేశ్వర్ రూట్లో ప్రయాణించే విశాఖ ఎక్స్ప్రెస్ లో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ట్రైన్లో వాష్రూమ్ కు వెళ్లిన యువతిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆ కామందుడి చెర నుండి తప్పించుకునే క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో యువతి, యువకుడు ఇద్దరు రన్నింగ్ ట్రైన్ నుండి కింద పడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చికిత్స నిమిత్తం ఇద్దరిని మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిర్యాలగూడ దాటిన తర్వాత విశాఖ ఎక్స్ప్రెస్ ఏసీపీ జరిగింది. ఎందుకైందని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్యాసింజర్ వచ్చేసి S2 కోచ్ లో ఏసీపీ జరిగింది. అక్కడ ఒక ప్యాసింజర్ వచ్చేసి ఇట్లా ఇద్దరు, ఒక మగ వ్యక్తి, ఒక ఆడ వ్యక్తి కింద పడిపోయారని చెప్పేసి తర్వాత ఒక మగ వ్యక్తి బ్యాగ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తర్వాత కొంచెంసేపటికి మా కంట్రోల్ నుంచి మాకు అమ్మాయి ఫోన్ నెంబర్ వచ్చింది. మేము అమ్మాయి ఫోన్ నెంబరు అక్కడ ట్యాంక్ తండ్రి దగ్గర ఉందని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళి చూడగా అమ్మాయి గాయాలతో కాన్షియస్ స్టేజ్ లో ఉంది, కానీ బట్ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది అమ్మాయి. కాలిస్తే అతను అక్కడే ట్రాక్ పక్కన తలకి తీవ్రమైన గాయంతో ట్రాక్ పక్కన కూర్చొని ఉండడం గమనించాము. తర్వాత అతను కూడా అంబులెన్స్ లో ఎక్కించి అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి, అమ్మాయిని అపోలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం రిజర్వేషన్ S2 కోచ్ లో ఉంది అమ్మాయికి. వాళ్ళ హస్బెండ్ అక్కడ స్టేషన్కి వచ్చి అమ్మాయిని ఎక్కించాడు. అమ్మాయి ప్రతి ట్రావెల్ చేస్తుంది. మళ్ళీ యాక్సిడెంట్ అనేది ఇద్దరు ఎలా పడ్డారనే విషయం ఇంకా మనకు క్లారిటీ లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.